హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెంగళూరుకి. ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్లీ ఈరోజు అయితే నేను మా బెంగళూరులో ఎంతో ఫేమస్ అయిన బిసి బెలే బాత్ అయితే చేసి చూపిపోతున్నాను. అండ్ అంతకంటే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ లైక్స్ అండ్ షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నా వీడియో అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో దట్ ప్లీజ్ డూ లైక్. అండ్ ఇప్పుడైతే మనకి ఎంతో టేస్టీగా ఉండే మా బెంగళూరు స్పెషల్ అన్నమాట ఇది బిసి బెలే బాత్. సో లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మనకి 1 కప్ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. రేషన్ బియ్యం చేయడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ సోనా మసూరి కన్నా ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ 1 కప్ రైస్కి 1/2 కప్ మనకి కంది బ్యాళ్ళు అలానే పెసర బ్యాళ్ళు 2 కలిపినవి తీసుకున్నాను. ఎందుకంటే పెసర బ్యాళ్ళు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ 1 కప్ దాకా వెజిటేబుల్స్ తీసుకున్నాను. బీన్స్, క్యారెట్, అలానే బఠానీ అండ్ పొటాటో. నేను క్యాప్సికమ్ వేయడం లేదు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, బాగుంటుంది. అండ్ ఒక ఆనియన్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నా. అలానే 4 ఎండుమిర్చి, అలానే కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు అండ్ మీ రుచికి తగినంత సాల్ట్. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక టమాటో అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నా. అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి పల్లీలు అండ్ ఒక ఎంటీఆర్ బిసి బెలే బాత్ పౌడర్ తీసుకున్నాను. ఇది జస్ట్ మనకి 12 రూపీస్. అలానే కొంచెం ఆయిల్, నేను 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా యాడ్ చేస్తాను, బట్ నేను చూపించడం లేదు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి 1 కప్ ఆఫ్ రైస్ తీసుకొనేయండి. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, 1/2 కప్ ఆఫ్ బ్యాళ్ళు కూడా తీసుకోండి. అండ్ వీటిని బాగా వాష్ చేసుకుందాం. ఇలా 2 టైమ్స్ అయితే నేను వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న 1 కప్ వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోండి. అలానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బిసి బెలే బాత్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నా. మీ రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇందులోకి 4 కప్స్ దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. అలానే ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీల్ని కూడా యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకుందాం. ఆయిల్ వేయడం వల్ల ఈ వీటన్నిటికీ సపరేట్గా మనకి టేస్ట్ బాగా వస్తుంది. కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకోండి. నేను ఇలా గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు 3 విజిల్ వచ్చిన తర్వాత, విజిల్ మొత్తం పోయిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, 3 విజిల్స్ అయితే వచ్చేసాయి అండ్ విజిల్ మొత్తం పోయింది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని అలానే మన రైస్, దాల్ ఇంకా వెజిటేబుల్స్ కూడా ఎలా ఉడికాయో ఒకసారి కలుపుకొని చూసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా ఉడికిపోయింది. అండ్ ఇప్పుడు ఇందులోకి మళ్ళీ 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నా. అండ్ మొత్తం ఇందులోకి 5 కప్స్ వాటర్ని అయితే యూస్ చేశాను. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత వీటన్నిటిని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని 2 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి. మరో పక్కన గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నా, ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఈ 2 బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి అయితే బాగా కలుపుకోండి. అలానే ఇందులోకి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు కరివేపాకు అలానే ఎండుమిర్చి అలానే ఆనియన్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు బాగా సిమ్లోనే ఫ్రై చేసుకోండి. అండ్ ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత అయితే ఇవన్నీ మనకి ఇలా వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 టమాటోని కూడా యాడ్ చేస్తున్నా. అండ్ యాడ్ చేసి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని, టమాటో అయితే మనకి మెత్తగా 2 మినిట్స్ పాటు బాగా ఉడికిపోవాలి. టమాటో ఎక్కడ మనకి కనపడకూడదు. అలానే కొంచెం సాల్ట్ని కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్, ఆల్రెడీ చెప్పాను కదా. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ టమాటో అయితే మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మిగిలిన పౌడర్ని మొత్తం ప్యాకెట్ పౌడర్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి.
ఇలా కలిపిన తర్వాత 2 మినిట్స్ పాటు సిమ్లోనే బాగా ఉడికించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అండ్ మన మసాలా అయితే ఇలా ఉడికింది కదా, ఇప్పుడు దీన్ని అయితే మనము కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కుక్కర్లోకి మొత్తం వేసేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం వేసుకొని బాగా రైస్తో పాటు ఈ మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో మన బిసిబెలేబాత్ అయితే. అండ్ ఈ టైంలోనే మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ ఉంది ఫ్రెండ్స్, సో నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మీకు సాల్ట్ కనుక కరెక్ట్గా ఉంటే అలానే వదిలేయచ్చు. అలానే సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీరని కూడా యాడ్ చేశారంటే అంతే, మన బిసిబెలేబాత్ రెడీ అయిపోయింది. సో చూసారు కదా మన బిసిబెలేబాత్ అయితే ఎలా వచ్చిందో. దీన్ని అయితే నేను కారా బూందీతో సర్వ్ చేస్తున్నా, ఎందుకంటే ఇది ఫేమస్ అనమాట. బెంగళూరులో అయితే అందరూ కారా బూందీని సర్వ్ చేసుకొని తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. సో చూసారు కదా మన బిసిబెలేబాత్ రెసిపీ అయితే ఎలా వచ్చిందో. ఈ రెసిపీ అయితే మీకు ఇష్టమైతే మీ ఇంట్లో ట్రై చేసి అండ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో అయితే పెట్టండి, నేను తప్పకుండా చూస్తాను. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకైతే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది, నేను పెట్టే ప్రతి వీడియోనైతే ముందుగా చూసేయచ్చు. అండ్ మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందు వాహ్ బెంగళూరు హుడుగి వచ్చేస్తుంది. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్, సీ యూ అగైన్.